ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యువకులతో పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లోనూ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. 3 రోజుల పాటు నిరాహార దీక్షని కూడా ఇక్కడ మన గుంటూరు టౌన్లో కలెక్టరేట్ ముందు నిర్వహించడం జరిగింది. గుంటూరు 1 and 2 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజున శంకర్ విలాస్ దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఫీజు బకాయిలు చెల్లించాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఈరోజు ర్యాలీని నిర్వహించడం జరిగింది. పదే చాలా సందర్భాల్లో మేము చెబుతూనే ఉన్నాం. నిరాహార దీక్ష సందర్భంలో చెప్పాం, ర్యాలీ సందర్భంలో చెప్పాం, అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చాం. డిఎస్సి ఎగ్జామ్స్లో తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో తీవ్రమైన అవకతవకలకు పాల్పడింది. అది కూడా సాక్షాత్తు నారా లోకేష్ గారి కోసమే దీనిలో అవకతవకలు సృష్టించారు. ఎందుకంటే యువగళంలో ఎవరైతే నారా లోకేష్ వెంట నడిచారో వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వటం కోసం స్కామ్ను ఒకదాన్ని సృష్టించి వారికి కావాల్సినటువంటి వారిని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారనేది మా ఆరోపణ, అభియోగం. ఇంకా పేపర్ కూడా లీకేజ్ చేశారని దానికి మేము స్పష్టమైనటువంటి ఆధారాలు చెప్పాం. నెంబర్ 1, అవుట్ సోర్సింగ్కి పేపర్ అప్లోడింగ్ చేసే విధానాన్ని ఇచ్చారు. ఆ అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి వ్యక్తికే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అక్కడే అర్థమైపోయింది లీక్ అయిపోయిందని. రెండో అంశం ఏమిటంటే పూర్వం ఉన్న జీవోని రద్దు చేశారు. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఆ జీవో ఏంటంటే డిఎస్సిలో పాల్గొనే వాళ్ళు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఆశించే వాళ్ళు కూడా డిఎస్సి ఎగ్జామ్స్లో పాల్గొవాలి. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత జీవో మార్చారు. 4:47 అనుకుంటాను, 47 ఈ రెండు మార్చారు. ఏం మార్చారంటే 2% నుంచి 3%కి కోటా పెంచారు. 421 ఉద్యోగాలు దేనిలో? స్పోర్ట్స్ కోటాలో పూర్వంలాగా పాల్గొవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా సర్టిఫికెట్లు తీసుకురండి, వెరిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పేసి జీవో ఇష్యూ చేశారు. పోనీ ఈ జీవో నాటి అట్టి పెట్టారంటే మొత్తం పని అంతా అయిపోయింది. ఆ 2 జీవోలు మళ్ళీ రద్దు చేసి పాత పద్ధతుల్లోనే రావాలన్నారు. మళ్ళా ఎందుకు చేశారు? ఇది స్కామ్ కాదా? ఇది మీకు కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కోసం వేసినటువంటి వెత్తుగడ కాదా? ఈ ఎత్తుగడకు సమాధానం చెప్పమంటే చర్చకు వస్తామంటారు. లోకేష్ చర్చకు వస్తామంటారు. ఆయన దగ్గర మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా చర్చకు వస్తామంటారు. ఎందుకు చర్చకు రావాలి మీరు? మిమ్మల్ని ఎవరు పిలిచారు చర్చకి? వీటికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పరు. అధికారులు చెప్పరు, ఎవరు చెప్పరు. మంత్రులు లేదా లోకేష్ నన్ను చర్చకి పిలవండి, మేము వస్తాము, చర్చకి పిలవండి, మేము వస్తాము, జగన్మోహన్ రెడ్డి రావాలి, ఇలాంటి మాటలు మాట్లాడి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చర్చలకు మేము సిద్ధమే, కానీ చర్చించాల్సినంత సీన్ లేదు. చాలా స్పష్టంగా మేము వేసినటువంటి ప్రశ్నలకు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోయారు. దాంతో మీ దొల్లతనం బయటపడుతుంది. మేము ఈ మూవ్మెంట్ చేసిన తర్వాత, ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్వహించిన తర్వాత టెంట్లు వేస్తే రాష్ట్రంలో చాలా చోట్ల పోలీసు వారు టెంట్లు పీకించారు. పోలీసు వారు పీకారు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి పీకి గోడుగుడ్లు వేశారు. గాంధీ పద్ధతుల్లో నిరాహార దీక్ష శిబిరాలని నిర్వహిస్తుంటే ఎందుకు మీకు అంత కడుపుమంట? ఎందుకు టెంట్లు పీకేటటువంటి కార్యక్రమం చేశారు? ఎందుకు టెంట్ల మీద దాడులు చేశారు? ఎందుకు కోడిగుడ్లు వేశారు? దీనికి సమాధానం చెప్పరా? మీరు చెప్పాల్సిన సమయం రాదా? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీరు భయపడుతున్నారు. నిరసన దీక్షలు చేస్తే ప్రజల్లోకి వాస్తవాలు బయటికి వెళ్తాయని భయపడి మీలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. చాలా దురదృష్టం. ఇవాళ మేము నిరాహార దీక్షలు అయిపోయిన తర్వాత మేము ప్రదర్శనకి పిలుపునిచ్చాం. చాలా చోట్ల ప్రదర్శన జరగడానికి వీల్లేదన్నారు. నోటీసులు ఇచ్చారు, హౌస్ అరెస్టులు చేశారు. ఎందుకు? శాంతియుతంగా మేము ప్రదర్శన చేస్తున్నాం కదా, తట్టుకోలేరా మీరు? ఏమిటి దురదృష్టమని నేను అడుగుతా ఉన్నా. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి అణిచివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, గర్హిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కానీ గుంటూరులో మాత్రం
నిరాహార దీక్ష శిబిరం బాగానే జరిగింది. అదేవిధంగా మరి ర్యాలీని కూడా అడ్డుకుంటా ఉన్నారు కానీ క్యాన్సిల్ చేశారు కానీ రిటర్న్ పూర్వకంగా ర్యాలీని కూడా నిర్వహించాం. దానికి పోలీసు వారు కూడా పాపం సహకరించారు. ఎందుకన్నా మరి తెలియదు. మా ఇంటి మీద గొడవ జరిగినప్పుడు మాత్రం వాళ్ళకి సహకరించారు. ఇవాళేమో మరి మా నిరాహార దీక్షలు లేదా మాకు సంబంధించినటువంటి ఈ ర్యాలీ జరుగుతుంటే మాత్రం కాస్త చూస్తూ ఊరుకున్నారు. అఫ్కోర్స్ తర్వాత మళ్ళీ కేసులు పెడతారనుకోండి, కేసులు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అందువల్ల మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ఉద్యమాలని అణచాలని గాంధేయ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేస్తుంటే ఆ టెంటులు పీకేయాలనేటువంటి ప్రయత్నం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం. చిలకలూరుపేటలో రజనీ గారు నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసు వచ్చి టెంట్లు పీకుతారా? అసలు పోలీసులు ఉద్యోగం ఏంటి? టెంట్లు పీకే ఉద్యోగం నాకు అర్థం కాలేదు. టెంట్లు పీకే ఉద్యోగం కదా పోలీసులది. పోలీసులు వచ్చి టెంట్లు పీకుతున్నారు. పొన్నూరులోనే అట్టగా టెంట్లు పీకారు. విజయవాడలోనే కోడిగుడ్లు వేశారు. విజయవాడలోనే కోడిగుడ్లు వేస్తే పోలీసులు చూస్తున్నారు. కోడిగుడ్లు వేసుకొని మని మా ఇంటి మీద రాళ్ళు వేసినప్పుడు చూస్తున్నట్టు, మా ఇంటి మీద బాంబులు వేసినప్పుడు చూస్తున్నట్టు. ఇది తప్పు. ఇది సరైనటువంటి పోలీసింగ్ కాదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను మరి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నారా లోకేష్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అవటం వల్ల ఆయన కావాల్సిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి డిఎస్సిని ఉపయోగించుకోవడం చాలా దురదృష్టకరం. అందుకే రాజీనామా చేయమన్నాం, ఆయన రాజీనామా చేయడు. సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయడు. రాని చర్చలకి, జరగని చర్చలకి నేను వస్తా అని ఊరికి కవించే కార్యక్రమాలు చేయకోకుండా ఇప్పటికైనా నారా లోకేష్ రాజీనామా చేసి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అవును, వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చారే. ఆలపాటి రాజా డిఎస్సీ అభ్యర్థి, ఆయన నిరాహార దీక్ష కాదు, అదేంటి చర్చికి రమ్మన్నాడు. ఆయన డిఎస్సీ అభ్యర్థి. ఆ బోండావమ్మ డిఎస్సీ అభ్యర్థి. కోడిగుడ్లు వేసే కార్యక్రమం ఏంటి నాకు అర్థం కాలేదు. యువకులు లేరు, డిఎస్సీ అభ్యర్థులు లేరు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా డైవర్టేషన్. అందరూ ముసలోళ్లే ఉన్నారు, అంబటి రాంబాబులాగా ముసలోళ్లే ఉన్నారు. ముసలోళ్ళ దెబ్బకు మీరు తట్టుకోలేరు. నాకు అర్థం కాల. ఏంది 70 ఏళ్ళ అంబటి రాంబాబు ఉన్నాడు, ఆయన జంజీనా అంటాడు. ఏంటిది నాకు అర్థం కాల. మేము ఒక పద్ధతి ప్రకారం నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనిలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని ఒక మాట, కోడిగుడ్లు వేయటం రెండో మాట, పోలీసులతో టెంట్లు పీకటం మూడో మాట, ఈ విధంగా అరెస్టులు చేయటం నాలుగో మాట. ఏంది ఈ పద్ధతి నాకు అర్థం కాలేదు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. మేము నిరాహార దీక్ష చేస్తాం, ఉద్యమ రూపాన్ని ఇస్తాం, ప్రదర్శన చేస్తాం. తట్టుకోలేకపోతే మీరే అనుభవిస్తారు రాబోయే కాలంలో అని కూడా ఈ సందర్భంగా చెప్పలేదు. భవిష్యత్ ప్రణాళిక తర్వాత చెప్తాం. చెప్పండి. అరే నీవు ఉద్యోగులే కాదండి, ప్రజల్లో ఉన్న అన్ని వర్గాలు ఉద్యమిస్తాయి రాబోయే కాలంలో. 2.5 సంవత్సరాలు అయిపోనివ్వండి, అంటే సగంకి వచ్చిన తర్వాత అందరూ ఉద్యమ బాట పడతారు. ఉద్యోగులు ఉద్యమ బాట పడతారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని నిరుద్యోగులు ఉద్యమ బాట పడతారు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని విద్యార్థులు ఉద్యమ బాట పడతారు. రాబోయే కాలంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఉద్యమ బాట పడతారు. చూడండి, నేను వాళ్ళు చెప్తున్నాను 100%. ఎవరు ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారో ఆ ఉద్యమాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, దండగా ఉంటుంది. దానిలో వెనుకడుగు వేసే ప్రశ్నే లేదు. ఎవరు ప్రకటించారు? ఆయన ప్రకటించుకున్నాడేమో. ఆయనను వాళ్ళ నాన్నగారు ఏమో బయటకు ప్రకటించారు. లోపల నడుస్తుంది, చేసుకోమని మాకేం అభ్యంతరం. ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ప్రధానమంత్రి చేసుకోమను, ఉప ప్రధానమంత్రి చేసుకోమను. ముందు దీని సంగతి తేల్చండి అంటే దీనికేమో రాజీనామా చేయడు కానీ దానికేమో ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి అవుతాను లేకపోతే ముఖ్యమంత్రి అవుతానని కేకలేస్తే ఏం లాభం? అదంతా వాళ్ళ ఇంటర్నల్ మ్యాటరు. ఆయన శాఖ మార్చుకోవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఉప ప్రధాని కావచ్చు. అవన్నీ మాకేం సంబంధమైన విషయం. మాకు సంబంధించింది ఒక్కటే, యువగళంలో పాల్గొన్నటువంటి యువకులందరికీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చి మోసం చేశాడు నారా లోకేష్. తక్షణమే రాజీనామా చేయాలని మా డిమాండ్ ఇప్పటికీ కొనసాగుతాం. ఓకే.